ఓం శాంతి 11/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. మాటి మాటికి తండ్రిని మర్చిపోయే పిల్లలు దురదృష్టవంతులు. ప్రశ్న: ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారం ఏది? అన్నిటికన్నా గొప్ప సంపాదన ఎందులో ఉంది? జవాబు: దానం చేయడం ద్వారా ఖాతా జమ అవుతుంది. మీరు ఇతరులకు ఎంత ఎక్కువగా తండ్రి పరిచయాన్ని ఇస్తారో అంత మీ సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. అన్నిటికంటే గొప్ప సంపాదన మురళి ద్వారా జరుగుతుంది. ఈ మురళియే అపవిత్రంగా ఉండే మిమ్ములను పవిత్రంగా చేస్తుంది. మురళిలోనే ఖుదాయి జాదు ఉంది, ఈశ్వరీయ గారడి. మురళి ద్వారానే మీరు మాలామాల్, అత్యంత గొప్ప సంపన్నులుగా అవుతారు. పాట: మనము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. పిల్లలు క్రింద పడినా మీరు సంభాళించుకోవాలి అని ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాటి మాటికి తండ్రిని మర్చిపోవడము అంటే క్రింద పడటం. స్మృతి చేయడము అంటే స్వయాన్ని సంభాళించుకోవడం. మాయ తండ్రి స్మృతిని మరపింపచేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. నిజానికి తండ్రిని ఎవ్వరూ మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ తన పతిని మర్చిపోదు. నిశ్చితార్థం జరిగిందంటే చాలు, ఇక బుద్ధియోగం జోడించబడుతుంది పతితో. కనుక మర్చిపోయే విషయమే ఉండదు. పతి పతియే, తండ్రి తండ్రియే. ఇప్పుడు వీరు నిరాకార తండ్రి. వీరిని ప్రియుడు అని కూడా అంటారు. భక్తులను ప్రేయసీలు అని అంటారు. ఈ సమయంలో అందరూ భక్తులే. భగవంతుడు ఒక్కరే. భక్తులను ప్రేయసులని, భగవంతుడిని ప్రియుడని, భక్తులను పిల్లలు అని, భగవంతుడిని తండ్రి అని అంటారు. ఇప్పుడు పతులకు పతి లేదా తండ్రులకు తండ్రి వారు ఒక్కరే. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మయే. అలౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాడు. ఈ పారలౌకిక పరమపిత ఒక్కరే, సర్వాత్మలకు తండ్రి లేక గాడ్ ఫాదర్. వీరి పేరు శివబాబా. కేవలం గాడ్ ఫాదర్, మౌంట్ ఆబు అని వ్రాసినంతనే లెటర్ చేరుతుందేమో చెప్పండి. పేరు వ్రాయాల్సి వస్తుంది కదా. వీరు అనంతమైన తండ్రి. వారి పేరు శివుడు. శివకాశి అని అంటారు కదా. అక్కడ శివుడి మందిరం ఉంది. అక్కడికి తప్పకుండా వెళ్ళి ఉంటారు కదా. రాముడు ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, గాంధీజీ అక్కడికి వెళ్ళారు అని ఆ ప్రదేశాలను చూపిస్తారు. అదేవిధంగా తప్పకుండా శివబాబాకు కూడా చిత్రం ఉంది. కానీ వారు నిరాకారులు. వారిని తండ్రి అని అంటారు. ఇతరులెవ్వరినీ సర్వులకు తండ్రి అని అనజాలరు. వారే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తండ్రి. వారి పేరు శివుడు. కాశీలో కూడా మందిరం ఉంది. ఉజ్జయినిలో కూడా సోమనాథ మందిరం ఉంది. ఇన్ని మందిరాలు ఎందుకు తయారయ్యాయో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణకు లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు అని చెప్తారు. కానీ స్వర్గం ఎప్పుడు ఉండేదో, వీరు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. పూజారులు ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యం గురించి తెలియకపోతే దానిని మూఢనమ్మకము అని అంటారు కదా. ఇక్కడ కూడా బాబా అని అంటారే కానీ వారి పూర్తి పరిచయం తెలియదు. మాతాపితలను గురించే తెలియదు. లక్ష్మీనారాయణలను పూజారులు పూజిస్తారు. శివుడి మందిరానికి వెళ్ళి మహిమ చేస్తారు. మీరు మాతాపితలు, మేము మీ పిల్లలము అని పాడతారు. కానీ వారు ఎలా మాతాపితలుగా అయ్యారో, ఎప్పుడయ్యారో ఏమాత్రం తెలియదు. భారతవాసులకే ఏమీ తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారు తమ యేసుక్రీస్తును, బుద్ధుడిని స్మృతి చేస్తారు. క్రీస్తు ఫలానా సమయంలో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు అని అడిగిన వెంటనే చెప్తారు. కానీ భారతవాసులు ఎవరిని పూజిస్తారో వారి గురించి వీరు ఎవరు అని అడిగితే చెప్పలేరు. శివుడి గురించి కానీ, బ్రహ్మ విష్ణు శంకరులను గురించి కానీ, జగదంబను గురించి కానీ, జగత్పితను గురించి కానీ, లక్ష్మీనారాయణలను గురించి కానీ తెలియదు. కేవలం వారిని పూజిస్తూ ఉంటారు. వారి జీవిత గాథ ఏమిటో ఏమాత్రం తెలియదు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. మీరు అక్కడ రాజ్యం చేసేవారు. అవును,
మనము ఖచ్చితంగా రాజ్యం చేసేవారమని, పునర్జన్మలు తీసుకున్నాము అని. 84 జన్మలు తీసుకుంటూ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నాము అని మీకు తెలుసు. తెల్లగా ఉండేవారు నల్లగా అయిపోయారు. సుందరంగా ఉండేవారు ఇప్పుడు శ్యామ్‌గా అయిపోయారు. ఈ రోజుల్లో నారాయణుడిని నల్లగా చూపిస్తూ ఉన్నారంటే దీని నుండి ఆ కృష్ణుడే నారాయణుడు అని రుజువవుతుంది. కానీ ఈ విషయాలను గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. మిజైల్స్ తయారు చేయువారు యాదవులు, యూరోపియన్ వాసి, కౌరవులు, పాండవులు సోదరులు. వీరిలో పాండవ సోదరులు దైవీ సంస్కారాలు కలిగిన వారు మీరు. కౌరవ సోదరులు అజ్ఞానిలో అసురీ సంస్కారాలు కలిగిన వారు. పాండవులు కూడా అసురులుగా ఉండేవారు. వీరిని తండ్రి ఉన్నతంగా తయారు చేసి పాండవులను శివబాబా దైవీ సోదరులుగా తయారు చేశారు. మరి ఇరువురు సోదరులు ఏమయ్యారు? యాదవులు, కౌరవులు. అవశ్యం పాండవులు విజయం పొందారు, కౌరవులు నాశనమయ్యారు. ఇక్కడ కూర్చొని ఉన్న మమ్మ బాబా అని అంటూ ఉన్న వారికి ఏమీ తెలియదు. తండ్రి శ్రీమతమును అనుసరించరు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని వారికి తెలియదు, నిశ్చయం ఉండదు. దేహ అభిమానం కారణంగా బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు దేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఇది క్రొత్త విషయం. దీనిని మనుషులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ మాతాపితల వద్ద కూర్చొని ఉన్న వారెవరో తెలియదు. ఇది విచిత్రం కదా. జన్మ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది, అయినా తెలుసుకోరు. ఎందుకంటే వారు నిరాకారులు. వారిని మంచి రీతిగా అర్థం చేసుకోలేరు. వారి మతానుసారం నడవకుంటే ఆశ్చర్యవంతంగా పారిపోతారు. ఎవరి ద్వారా 21 జన్మలకు స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని గురించి తెలియని కారణంగా పారిపోతారు. తండ్రిని తెలుసుకున్న వారిని భాగ్యశాలురు అని అంటారు. దుఃఖం నుండి విముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో దుఃఖం చాలా ఉంది కదా. ఇది భ్రష్టాచారుల రాజ్యం. డ్రామా అనుసారం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇటువంటి భ్రష్టాచార సృష్టి ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి సత్యుగ శ్రేష్టాచారి స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. ఇది మనుషుల ప్రపంచం. దేవతల ప్రపంచం సత్యుగంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు పతిత మనుష్యులు. పావన దేవతలు సత్యుగంలో ఉంటారు. బ్రాహ్మణులుగా ఉన్న మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. బ్రాహ్మణులుగా అవుతూనే అర్థం చేస్తూ ఉంటారు. అందరూ బ్రాహ్మణులుగా అవ్వలేరు. బ్రాహ్మణులైన వారు మాత్రమే మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా అవ్వలేరు. బాబా మమ్మ అనగానే బ్రాహ్మణ కులంలోకి వచ్చేశారు. తర్వాత చదువంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతోంది. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారెవ్వరూ రాజ్య స్థాపన చెయ్యరు. యేసుక్రీస్తు ఒంటరిగా వచ్చాడు. ఎవరిలోనూ ప్రవేశించి క్రైస్తవ ధర్మ స్థాపన చేశాడు. క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలు పైనుండి క్రిందికి వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు. అంతిమంలో అందరూ తిరిగి వెళ్ళాలి ఇంటికి. తండ్రి అందరికీ మార్గదర్శకులుగా అయ్యి అందరినీ దుఃఖము నుండి విముక్తి చేస్తారు. తండ్రియే మొత్తం మానవులను విముక్తి చేస్తారు. మార్గదర్శకులై ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్తారు. ఆత్మలు పతితులైన కారణంగా తిరిగి వెళ్ళలేవు. నిరాకార ప్రపంచం పావనమైంది కదా. ఇప్పుడు ఈ సాకార సృష్టి పతితంగా ఉంది. ఇప్పుడు మీరందరూ నిరాకార ప్రపంచానికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అందరూ నిరాకార ప్రపంచానికి వెళ్ళేందుకు వీరిని పవిత్రంగా ఎవరు చేస్తారు? అందుకే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను ఒక్కసారి మాత్రమే ప్రపంచమంతా భ్రష్టాచారిగా అయినప్పుడు వస్తాను. ఎన్నో తుపాకీ గుండ్లు, తుపాకులు, ఫిరంగులు మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు పరస్పరం చంపుకునేందుకు. ఒకవైపేమో బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. రెండవ వైపు ప్రకృతి బీభత్సాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. ఉరుములు, మెరుపులు చూస్తారు. పిడుగులు పడతాయి. అందరూ జబ్బుల పాలవుతారు. ఎందుకంటే మంచి ఎరువు తయారవ్వాలి కదా. మురికి పదార్థాలే ఎరువుగా తయారవుతాయి. ఇప్పుడు ఈ సృష్టి అంతటికీ ఎరువు కావాలి.
దీని ద్వారా ఫస్ట్ క్లాస్గా పంటల ఉత్పత్తి జరుగుతుంది. సత్యుగంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరూ వినాశనం అవ్వాల్సి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తాను, అంతా సమాప్తం అయిపోతుంది. మీరు స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు కదా. అయితే స్వర్గమని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అరే, కలియుగంలో మరణించువారు మళ్ళీ తప్పకుండా కలియుగంలోనే పునర్జన్మ తీసుకుంటారు. ఇంత మాత్రం తెలివి కూడా ఎవ్వరికీ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి మొదలైన బిరుదులు ఉంచుకుంటారు, కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. మానవులు మందిరాలలో ఉండేవారు. అది క్షీరసాగరం, ఇది విషయసాగరం. ఈ విషయాలన్నీ తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషులనే చదివిస్తారు, కానీ జంతువులనైతే చదివించరు కదా. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇది తయారైన డ్రామా. మనుష్యులు ఎంత ధనవంతులో వారి వద్ద అంత ఫర్నిచర్ ఉంటుంది. పేదవారి వద్ద రాయి రప్ప చిల్లర పెంకులు ఉంటాయి. ధనవంతుల వద్ద ఎన్నో వైభవాలు ఉంటాయి. మీరు సత్యుగంలో ధనవంతులుగా అవుతారు. మీ వద్ద వజ్ర వైఢూర్యాల భవనాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి మురికి, దుర్గంధము మొదలైనవేవి ఉండవు. ఇక్కడ దుర్వాసన వస్తుంది, అందుకే అగరబత్తులు మొదలైనవి వెలిగిస్తారు. అక్కడైతే పుష్పాలు మొదలైన వాటిలో ప్రకృతి సిద్ధమైన సహజ సుగంధం ఉంటుంది. అగరబత్తి వెలిగించే పనే ఉండదు. దానిని స్వర్గము అని అంటారు. తండ్రి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. సంపూర్ణ నిశ్చయం లేకుంటే మర్చిపోతారు. ఎవరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందో అటువంటి మాతాపితలను మర్చిపోవడం ఎంత దురదృష్టం. తండ్రి వచ్చి అత్యంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఇటువంటి మాతాపితల మతమును అనుసరించకపోవడం 100% అత్యంత దురదృష్టము అని అంటారు. నెంబర్ వారుగానేమో ఉంటారు కదా. చదువు ద్వారా విశ్వానికి మాలికులుగా అవ్వడం ఎక్కడా? నౌకర్లు చాకర్లుగా అవ్వడం ఎక్కడా? మీరు ఎలా చదువుతున్నారో మీరే అర్థం చేసుకోగలరు. అక్కడ కేవలం ధర్మపితలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇది ప్రవృత్తి మార్గము కనుక ఇక్కడ మాతాపితలు ఉన్నారు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కావున వారి సంతానం కూడా పవిత్రంగా ఉండేవారు. మనం ఎలా అవుతామో, ఏ పదవికి అర్హులుగా అవుతామో మీకు తెలుసు. మాతాపితలు ఎంత ఉన్నతంగా తయారు చేస్తుంటే వారిని అనుసరించాలి కదా. భారతదేశమునే మాతాపితల దేశమని అంటారు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఎంత మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. కానీ తండ్రిని స్మృతి చేయకుంటే బుద్ధికి తాళం వేయబడుతుంది. వింటూ వింటూ చదువును వదిలేస్తే ఒక్కసారిగా తాళం బంద్ అయిపోతుంది. పాఠశాలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. రాతి బుద్ధి బంగారు బుద్ధి అని అంటారు కదా. రాతి బుద్ధి కలవారు కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. పూర్తి రోజులో 5 నిమిషాలు కూడా తండ్రిని స్మృతి చెయ్యరు. 5 నిమిషాలు స్మృతి చేస్తే తాళం కూడా అంతే తెరవబడుతుంది. ఎక్కువగా స్మృతి చేస్తే తాళం బాగా తెరుచుకుంటుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. కొంతమంది పిల్లలు బాబాకు ప్రియమైన బాబా లేక ప్రియమైన దాదా అంటూ ఉత్తరాలు వ్రాస్తారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాదా అని వ్రాసి పోస్ట్లో వేస్తే జాబ్ చేరుతుందా? అడ్రస్ కావాలి కదా. దాదాలు దాదీలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అచ్చా, ఈరోజు దీపావళి పండుగ. దీపావళి నాడు క్రొత్త ఖాతాలు, అకౌంట్ పుస్తకాలు తెరుస్తారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వ్యాపారులతో కొత్త అకౌంట్ పుస్తకాలు తెరిపిస్తారు. మీరు కూడా మీ నూతన ఖాతాను తెరవాలి. అయితే ఇది నూతన ప్రపంచం కొరకు. భక్తి మార్గంలో ఖాతా అనంతమైన నష్టంతో ఉంది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. అనంతమైన సుఖశాంతులు పొందుతారు. ఈ అనంతమైన విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అనంతమైన సుఖమును పొందుకునే పిల్లలు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. తండ్రి వద్దకు కోట్లలో కొంతమంది మాత్రమే వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టం వాటిల్లితే సంపాదించుకున్నది కూడా లేకుండా పోతుంది. ఎవరికైనా దానం ఇచ్చినప్పుడే
మీ ఖాతా వృద్ధి చెందుతూ ఉంటుంది. దానం ఇవ్వకుంటే ఆదాయం వృద్ధి చెందదు. మీరు మీ సంపాదనను వృద్ధి చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికైనా దానమిచ్చి లాభం కలిగిస్తారో అప్పుడే అది వృద్ధి అవుతుంది. ఎవరికైనా తండ్రి పరిచయం ఇస్తే జమ అయినట్లు అవుతుంది. పరిచయం ఇవ్వకపోతే జమ కూడా కాదు. మీ సంపాదన చాలా చాలా గొప్పది. మురళి ద్వారా మీ సత్యమైన సంపాదన జరుగుతుంది. ఈ మురళి ఎవరిదో తెలిసినా చాలు. ఈ విషయం కూడా పిల్లలైన మీకే తెలుసు, పరమాత్మ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు అని. ఎవరు నల్లగా అనగా అపవిత్రంగా అయ్యారో వారే మళ్ళీ సుందరంగా పవిత్రంగా ఎందుకు మురళి వినాలి అని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ మురళి, నీలో ఇంద్రజాలం ఉంది, ఈశ్వరీయ ఇంద్రజాలము అని అంటారు కదా. కావున ఈ మురళిలో ఈశ్వరీయ గారడి ఉంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే తెలిసింది, ఈశ్వరీయ మురళిలో గారడి ఉంది అనే విషయం. దేవతలకి జ్ఞానం లేదు. వారికే జ్ఞానం లేకుంటే వారి వెనుక వచ్చే వారికి జ్ఞానం ఎలా ఉంటుంది? తర్వాత తయారు చేయబడిన శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మీ సత్యమైన గీత చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచంలో ఆ గీతలు లక్షల సంఖ్యలో ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలే సత్యమైన గీతలు. ఈ చిత్రాల ద్వారా ఎంత అర్థం చేసుకుంటారో అంత ఆ గీతల ద్వారా అర్థం చేసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మంచి రీతిగా చదువుకొని స్వయాన్ని భాగ్యశాలురుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, దేహి అయిన తండ్రిని స్మృతి చేసేందుకు దేహి అభిమానులుగా అవ్వాలి. దేహమును కూడా మర్చిపోయే అభ్యాసం చేయాలి. వరదానం, సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి మస్తకం మధ్యలో నేను నడిపించేటటువంటి రథాన్ని సారథి మరి సాక్షిగా ఉన్నాను భృకుటి మధ్యలో, ఇలా భావించి దేహభావం నుండి భిన్నంగా ఉండే యోగయుక్త భవ. యోగయుక్తంగా ఉండేందుకు సరళమైన పద్ధతి, సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడుచుకోవాలి. ఈ రథాన్ని నడిపించే ఆత్మనైనా నేను సారథిని. ఈ స్మృతి స్వతహాగా ఈ రథం అనగా దేహం నుండి లేక ఏ విధమైన దేహభావం నుండి న్యారాగా చేసేస్తుంది. దేహభావము లేకుంటే సహజంగా యోగయుక్తంగా అవుతారు. అంతేకాక ప్రతి కర్మ కూడా యోగయుక్తంగా జరుగుతుంది. స్వయాన్ని సారథిగా భావించడం ద్వారా సర్వ కర్మేంద్రియాలు మీ అదుపులో ఉంటాయి. వీరు ఏ కర్మేంద్రియానికి వశం అవ్వరు. స్లోగన్, విజయీ ఆత్మగా అవ్వాలి అంటే 1 అటెన్షన్, 2 అభ్యాసం. వీటిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. అప్పుడు విజయీ ఆత్మగా కాగలరు. అవ్యక్త ఇషారా, మీరు సుఖ స్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలను పొందుతూ ఉండటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్ దాదా నుండి, సేవా సహచరుల నుండి మరియు సంబంధ సంపర్కంలో వచ్చే బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళండి. ఈ ఆశీర్వాదాల ఖాతా ఇప్పుడు చాలా జమ చేసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాతో ఇంత సంపన్నంగా కావాలి. ద్వాపర యుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఓం శాంతి.